హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి రాజధాని పనులు అతి వేగంగా జరుగుతున్నాయని మనకు తెలిసిందే. అయితే అమరావతిని రాజధానిగా డెవలప్ చేసే భాగంగా భూ సేకరణ కూడా జరుగుతుంది. ఈ ల్యాండ్ పుల్లింగ్ సెకండ్ విడత కూడా స్టార్ట్ అయినట్టుగా కొన్ని వార్తలు అయితే రావడం చూస్తాం. అయితే దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ల్యాండ్ పుల్లింగ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఇది వద్దు అని చెప్పారని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. నిజంగా మరి ఈ భూసేకరణ ఆగిపోయిందా? దానికి పవన్ కళ్యాణ్ గారే కారణమా? అసలు అమరావతి ప్రజలు ఈ భూసేకరణ పట్ల ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? మరి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంతుంది? దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అమరావతి బహుజన్ జేఏసీ బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, భూసేకరణ ఆగిపోయింది, పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. నిజంగా మరి ఆగిపోయిందా? ఈ వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంతుంది? మరి భూసేకరణకు సంబంధించి అసలు అమరావతి రైతుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? సో దీని గురించి కంప్లీట్ గా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అమరావతి కోసం ఎప్పటి నుంచో ఫైట్ చేశారు కాబట్టి ఏం చెప్తారు? సాధారణంగా రైతులకి భూమి చాలా గొప్పదండి. అంటే కడుపును పుట్టిన బిడ్డ లాంటిది. ప్రభుత్వాలకు భూమి ఎలాంటిదో తర్వాత సంగతి, కానీ రైతులకు కానీ భూమి మీద ఆధారపడ్డ మనుషులకు కానీ కుటుంబాలకు కానీ చాలా గొప్పది. అలాంటి భూమిని వినియోగించుకోవటం చాలా పవిత్రమైన కర్తవ్యం. అవసరం కొద్దే భూమిని తీసుకోవాలి. అనవసరంగా సెంటు భూమి తీసుకున్నా కూడా రైతు ఉద్యమకారుడిగా నా దృష్టిలో అది మహా తప్పిదం. భూమి కోసమే యుద్ధాలు జరిగింది. భూమి కోసమే చాలా ప్రభుత్వాలు మారిపోయినాయి. మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. భూసేకరణ విషయంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలే తలకిందులైపోయినాయి భవిష్యత్తు. వెరసి ఇప్పుడు అమరావతిలో కూడా ప్రభుత్వం రెండవ విడత భూసేకరణకి ప్రయత్నం మొదలుపెట్టింది. సాధారణంగా ప్రభుత్వం భూములు సేకరించాలంటే రెండు పద్ధతులండి. ఒకటి 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలి. దేశంలో ఉన్న అసలైన పద్ధతి, ఏకైక పద్ధతి ఇదే. ప్రభుత్వానికి ఏ రైతు భూమినైనా తీసుకునే హక్కు ఉంది. చట్టం చేసి మరి తీసుకోవచ్చు, నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవచ్చు, పోలీసులు పెట్టి కూడా తీసుకోవచ్చు. కానీ నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలి. అది 2 3 ఆ నామ్స్ ప్రకారం ఇవ్వాలి. అమరావతిలో జరిగిన భూ సేకరణ మాత్రం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి, లేదంటే ఆనాటి ప్రభుత్వానికి రాజధాని ఏర్పాటు ఆవశ్యకత ఉంది కాబట్టి, రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది కాబట్టి, ఆ రాజధాని మధ్యస్థంగా ఉండాలి రాష్ట్రానికి. అంటే స్కేల్ పెట్టి చూసినా కూడా మధ్యన ఉండాలి. ఓ కృష్ణా రివర్ ఉండాలి, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండాలి, రవాణా సౌకర్యాలు ఉండాలని భావించి విజయవాడ గుంటూరు మధ్యన ఉన్న ప్రాంతాన్ని సేకరించారు. అక్కడ పెడదామని భావించారు. దానికి భూమి అవసరం వచ్చింది. ఆ భూమికి నేను చెప్పినట్టుగా 2013 యాక్ట్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చే స్తోమత ప్రభుత్వానికి లేదు కాబట్టి ల్యాండ్ పూలింగ్ అని కొత్త సిస్టంలో పోయారు. అంటే రైతుల దగ్గర నుంచి భూములను ఉచితంగా తీసుకోవడం, అప్పటి వరకు ఏంటంటే కొంత కౌలు ఇవ్వటం, ఎకరానికి ఎంత అని. అది అభివృద్ధి అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లలో, అంటే నివేశన స్థలాల్లోనో వ్యాపార స్థలాల్లోనో విక్రయం ద్వారా లబ్ధి పొందే విధంగా చేయడం అనేది ఒక పద్ధతికి పోయారు. నాకు తెలిసి అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నేను చెప్పడం ఏంటంటే, ఆ రోజున అమరావతిలో భూములు ఇచ్చింది కూడా ఏంటంటే, రాష్ట్రం అంతా ఒక భావోద్వేగంలో ఉంది. అంటే నా రాష్ట్రానికి రాజధాని లేదు, నా ముఖ్యమంత్రి పడుకోవటానికి బస్సులో తప్ప, చెట్టు తప్ప నిలువ నీడ లేదు, అసెంబ్లీ లేదు, సచివాలయం లేదు, హైకోర్టు లేదు, ఎక్కడి నుంచి పరిపాలించాలి ప్రభుత్వం అని ఒక భావోద్వేగంలో గురైపోయి, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే కాదు, చంద్రబాబు నాయుడు గారి స్థానంలో ఏ ప్రభుత్వ పెద్ద ఉండి అడిగినా భూములు ఇవ్వటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధం. అది ఒక అమరావతి అనే కాదు, నీకు రాయలసీమలో ప్రజలు అడిగినా ఇచ్చేవాళ్ళు, ప్రకాశం జిల్లాలో అడిగినా ఇచ్చేవాళ్ళు, రంపచోడవరంలో గిరిజనులు అడిగినా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే రాష్ట్రం ఆ పరిస్థితిలో ఉంది. ఆ నేపథ్యంలో 34,348 ఎకరాలు 28,800 మంది రైతులు ఇచ్చారు. సంసారం సుఖంగానే సాగుతుంది అప్పటి వరకు. 2 ఏళ్ళు పరిపాలన సాగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇల్లు కట్టుకున్నాడు. ఎప్పుడు రాజధాని మీద ఆయన కూడా ఎలాంటి మాటలు కూడా మాట్లాడాల. సంసారం సుఖంగా సాగింది. 19 ప్రభుత్వం మారింది. 19లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సంసారం జడింది, అమరావతి జడింది. ఆయన ఇల్లు అయితే కట్టుకున్నాడులే కానీ అమరావతిలో ఇళ్లలో ఉండే వాళ్ళందరినీ బయటికి పంపించాడు. అంటే ఒక
ఒక భయానక వాతావరణాన్ని. ఇదేంటి 3 రాజధానులు ఏంటి, ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటి, ఒక మనిషికి 3 పిల్లలు ఏంటి అన్నట్టుగా రాజధాని హేళన అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మరో 40,000 ఎకరాల భూమి కావాలి, అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలి. మొన్ననే మంత్రి నారాయణ గారు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం నిమిత్తం 5,000 ఎకరాలు కావాలి. విమానాశ్రయానికి 5,000 ఎకరాలు కావాలంటే ఆ విమానాశ్రయం చుట్టూ 30,000 ఎకరాలు కావాలి. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్. విమానాశ్రయం అంటే విమానాశ్రయం విమానం ఒకటే ఉండదు కదా, అవును. దాని అనుబంధ పరిశ్రమలు మొత్తం వస్తాయి కదా. 30,000 ఎకరాలు కావాలి. అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీకి 2,000 ఎకరాలు కావాలి. దాని అంతర్గత నిర్మాణానికి 3,000 ఎకరాలు కావాలి. వెరసి దాదాపు 40,000 ఎకరాలు పైబడి కావాలి అని భూసేకరణ మొదలుపెట్టారు. గ్రామాల గ్రామ సభలు పెట్టారు. చాలామంది రైతులు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. గత 5 ఏళ్ల ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూసిన తర్వాత చాలామంది రైతులకి అనుమానాలు వచ్చింది. ఇస్తాం భూమిని. ఎన్నేళ్ళు ఉంటుంది కూటమి ప్రభుత్వం పరిపాలన? ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళే కదా ఇచ్చింది. ఇక మిగిలింది 3.5 సంవత్సరాలే కదా, 1.5 ఏళ్ళన్నర అయిపోయింది కదా. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది అనుకోండి. మొదటగా భూములు ఇచ్చిన వాళ్ళు ఏ కష్టాలు పడ్డారు? ఇప్పుడు ఆ కష్టాలు ఇప్పుడు మాకు కూడా వస్తాయని ఒక భయాన్ని గురయ్యారు. దీనికి భరోసా అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. మొదలు పెడతా రాజధాని కోసం ఇచ్చిన 34,000 ఎకరాలు ఇచ్చిన 28,000 మంది రైతులు విత్ బాలకోటయ్య ఏం చేశారు? పాదయాత్రలు చేశారు, ఆందోళన చేశారు. మరి ఇప్పుడు మేము ఇస్తాం ఓ 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, అవసరం వస్తే 1,00,000 ఎకరాలు. రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గద్దెలు ఎక్కుతాడు, రప్ప అంటాడు. మరి రెండో విడత రైతులు కూడా రప్ప అంటే మరి మా పరిస్థితి ఏంటి? మేము ఏ పాదయాత్ర చేయాలి, ఏ దేవదేవుని దగ్గరికి వెళ్ళాలి ఓ మీమాంసలో పడ్డారు. దానికి ప్రభుత్వం షూరిటీ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా మీరు ఏదో పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సుముఖంగా లేరని మీరు అంటున్నారు. ఆయన గారు షూరిటీ ఇవ్వాలి రైతులకి. షూరిటీ ఇవ్వకపోతే ఎలా? మీకు ఒక మాట చెప్తాను. మొన్న రాజధాని రైతులు కనుక ఉద్యమాలు చేయకపోతే రాజధాని కోసం, రాజధాని ఉండేదా? ఇప్పుడు నేను కూడా హైకోర్టులో కేసు వేసినండి. బిలో ప్రాపర్టీ లైన్గా మా ఎస్టీలవి అచ్చంగా మాలలవి మాదిగలవి 34% భూములు ఇచ్చాం. మాలలో మాదిగలో ఎరుకలు మేము ఎందుకు ఇచ్చామని కోర్టుకి వెళ్ళాం. మమ్మల్ని మోసం చేశారు మా రైతులనే. మా కేసు ప్రధాన కేసుగా నిలబడ్డది. 3 రాజధానులు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి అని హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి తాకీదు ఇచ్చింది. విన్నాడా? రైతుల ప్రశ్న అంతా అంతే. చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఏదైనా ఇవ్వడానికి సిద్ధం చాలామంది రైతులు. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ మీద, ఆయన దక్షత మీద, ఆయన మీద ఉన్న ప్రేమ అలాంటిది. రేపు ఎడమ కుడైతే ప్రజాస్వామ్యంలో అవదని గ్యారెంటీ ఏమి ఇస్తాం? అవును సార్. ఇప్పుడు 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసే ప్రజలు నీకే అధికారం ఇస్తారని ఎట్లా అనుకుంటాం? రాజ్యాంగం మీకు ఇచ్చింది 5 ఏళ్ళే కదా. 5 కాకుండా 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ లేదుగా. మన కాగితం మీద రాసుకోవచ్చా మా ఉద్యోగాలు పొడిగించడం అయిందనేది? అలా పొడిగించుకునే లెక్క జగన్మోహన్ రెడ్డి గారు పొడిగించుకునే వాళ్ళుగా 30 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను అని. అది పార్టీ కాదు కదా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి. ఆ మీమాంసలో ఉన్నారు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నాకు రైతులు చాలామంది ఫోన్లు చేశారు. బాలకోట గారు ఈ విషయం మీద మీరు మాట్లాడినారు. నేనే ప్రభుత్వాన్ని ఇక్కడ తప్పు పట్టడం కాదు. ఆల్రెడీ 34,000 ఎకరాలు ఇచ్చాము. ఇంకా రైతులకు సంబంధించిన ప్లాట్లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా వాళ్ళకి పూర్తి స్థాయి పనులు జరగల. అసలు నా గోల ఏంటంటే ఈ అమరావతి ఉద్యమంలో 1600 రోజులు జరిగిన ఉద్యమంలో పెట్టిన కేసులు ఎత్తేయండి మహాప్రభు అంటున్నా. నేను దండం పెట్టి మరి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని. ఒక కేసు ఎత్తలేదు. 1.5 ఏళ్ళ అయ్యింది. తుని కేసులు ఎత్తేసారా? రైలు తగలబెట్టి కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసారు కదండి. కోనసీమ జిల్లాలో స్వరూప్ ఇంటి మీద దాడి చేసిన కేసులు ఎత్తేసారు కదండి. మీరు అమరావతి రైతుల కేసులు ఎందుకు ఎత్తేయో? ఇవి లంగాలు లాగిన కేసులేగా, జాకెట్ దించిన కేసులేగా, ఎద మీద చెయ్యేసి అరెస్ట్ చేసిన కేసులే కదా, భూములు ఇచ్చేది కేసులే కదా. ఎందుకు ఎత్తేయరు? మొన్న అమెరికాలో డిప్యూటీ స్పీకరు త్రిపుల్ ఆర్ గారు
రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో వేదిక మీదే మాక్ అసెంబ్లీ జరిగింది. అందులో నేను ఒక ఎమ్మెల్యేని అమరావతి నియోజకవర్గం నుంచి. ఓకే. మేము ప్రశ్నలు అడిగాం స్పీకర్ గారిని. నేను అడిగిన ఏకైక ప్రశ్న ఇదే, అధ్యక్ష మా మీద పెట్టిన కేసులను ఎప్పుడు ఎత్తేస్తారు అని. ఆయన కూడా ఏంటంటే బాలకోటయ్య గారు అడుగుతున్న ప్రశ్న సమంజసమే, ప్రభుత్వం దృష్టిలో ఉంది, ఆలోచిస్తుంది అని చెప్పేసి సమాధానం చెప్పారు. మరి ఏడాదిన్నర అయింది ఆలోచించడానికే, మరి తీయటానికి ఎన్నేళ్ళు అవుతుంది? మా విషయం ఏంటంటే ఇప్పుడు తానా సభల ద్వారా ఎన్ఆర్ఐల ద్వారా చేసిన ప్రభుత్వం చేసిన ప్రపోజల్ ఏంటంటే మొత్తం ఈ రాజధాని అమరావతి ఉద్యమంలో 287 మంది అసూలు బాశారు. ఇప్పుడు మందలంలో గద్దె ప్రభావతి గారు అని చెప్పేసి అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి గుండెపోటుతో చనిపోయింది. మార్టిన్ లోథర్ అని చెప్పేసి దళిత జేఏసీ అధ్యక్షుడు, నా తోటి సహచరుడు, గుండెపోటుతో చనిపోయాడు. నల్లపనేని కోటేశ్వరరావు గారు అని చెప్పేసి ఉద్యమ కాలం అంతా కూడా ఆయన పొలంలో కూరగాయలు పండించి బీరకాయలు, వంకాయలు, దోసకాయలు శిబిరాలకు ఉచితంగా ఇచ్చేవాడు. ఆయన చనిపోయాడు. గోసాల ప్రసాద్ అని నాతో పాటు డిబేట్లో పాల్గొంటుంది, ఆయన చనిపోయాడు. నేను ఈ అమరావతి ఉద్యమంలో మొత్తం వాళ్ళ అమరవీరుల ఫోటోలు మొత్తం కూడా వేశాను నేను. ఈ రాజధాని అమరావతి ఉద్యమంలో అసూలు బాసిన ఈ అమరావతి అమరవీరులకి ఒక పార్కు నిర్మించాలని చెప్పేసి ఎన్ఆర్ఐల ద్వారా ప్రపోజల్ చేశాం. వీళ్ళందరూ అసూలు బాసిన వాళ్ళు. ఇది కొద్దిగా క్లోజ్ చేయ. అమరావతి ఉద్యమంలో అసూలు బాసిన వాళ్ళు కొండబద్దల సుబ్బారావు గారు, అమరావతి ప్రేమికుడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చనిపోయిన దళిత సమిధలు, రాజ్యహింస సమిధలు, సుధాకర్ కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, అచ్చెన్న కానీ, ఇవన్నీ కూడా అంటే వీళ్ళ పేరు మీద ఒక పార్కు నిర్మించాలని చెప్పేసి మేము ప్రపోజల్ పెట్టాం. అసలు నిజానికి అమరావతిలో కూటమి ప్రభుత్వం రాగానే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే జరగాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అమరావతిలో మొదట కేసులు ఎత్తివేత, 2 అమరావతి ఉద్యమంలో అసూలు బాసిన వాళ్ళకు స్తూప నిర్మాణం లేదా పార్కు నిర్మాణం జరగాలి. ఓకే. ఈ 2 జరగల. ఈ రెండింటిని నేను ప్రభుత్వం దృష్టికి వినమ్రంగానే తీసుకెళ్తున్నా. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఆ యలమంచి ప్రసాద్ గారు, శ్యామ్ అరవింద్ గారు, లేదా తానా సభ్యులు కోమటి జయరాం గారు పెద్ద ఎత్తున మొన్న అమెరికాలో ఎన్ఆర్ఐలు అందరూ కూడా అమరావతిలో చనిపోయిన అమరవీరులకు పార్కు నిర్మించాలి, వాళ్ళ జ్ఞాపకార్థం ఒక స్మృతివనం ఉండాలి అని మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు అడిగినట్టుగా ఈ భూ సమీకరణ అనేది ఒక ఇష్యూగానే ఉంది. ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. నిజానికి ఏంటంటే మరి ఇప్పటికైతే రాజధాని అమరావతికి సంబంధించిన పరిపాలనకు సంబంధించిన హంగులు ఉన్నాయి. సాధారణంగా మనం ఏం చెప్తామంటే రాజధాని అని అంటే ఒక అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ భవనాలు లేదా జడ్జిల భవనాలు అని అంటాం. కానీ అది అభివృద్ధి చెందడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావడానికి చంద్రబాబు నాయుడు గారి తరహా విజనరీతో చేపట్టాడు. మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకోవడం అంటే మరి రైతులకు కొంత ఇబ్బందిగా ఉంది. చాలామంది రైతులు అంటే నేను నిన్న కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూశాను. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న నరసింహరావు గారు అని చెప్పేసి, లేదంటే వరలక్ష్మి గారు అని చెప్పేసి ఉద్యమంలో పాత్ర పోషించిన వాళ్ళు కూడా ఈ 2వ భూసేకరణ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ ఆ దిశగా అడుగులేసి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఒక్క మాట నిజమండి, నేను చెప్పకపోయినా కూడా అర్థమయ్యేది ఏంటంటే అభివృద్ధి ఒక నిర్విరామమైన ప్రక్రియ. పాయచ్చ గారు ఒక రోజుతో 6 నెలలతోనో సంవత్సరంతో అయ్యే పని కాదు. నేను అమెరికా వెళ్ళొచ్చాను. అమెరికా లాగా భారతదేశం అవ్వాలంటే నాట్ పాసిబుల్. మీకు చికాగోలో ఉన్న ఒక బిల్డింగు, ట్రంప్ టవర్ ఉంది అక్కడ, అలాంటి టవర్ హైదరాబాద్లోనే లేదు. అక్కడ విశాలమైన రోడ్లు హైదరాబాద్లో లేవు. అంటే ఆయా దేశాలకు సంబంధించిన పరిస్థితులు అవి. మనోళ్ళు పొద్దుగూకులు ఆంధ్రప్రదేశ్లో, లండన్లో చేస్తా, సింగపూర్లో చేస్తా, దుబాయ్లో చేస్తా, అమెరికాలో చేస్తా, నాట్ పాసిబుల్. అది కేవలం మాట చెప్పుకోవటానికి బాగుంటుంది తప్ప. ఇప్పుడు భాగ్యనగరం కూడా 450 సంవత్సరాల చరిత్ర అండి. 1 కోటికి పైగా జనాభా ఉండాలి కాబట్టి, దీనికి జనసాంద్రత ఉంది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. అందుకని నేను అనేది ఏంటంటే అమరావతి ఉద్యమకారుడిగా మీరు మళ్ళీ భూసేకరణ జరుగుతున్నారు, బాలకోటయ్య గారు దాని మీద పెదబీరుస్తున్నారు కొంతమంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని మీకు సుముఖంగా లేడు అని మీరు అంటున్నారు కాబట్టి మీరేమంటారని నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్పక తప్పదు. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకునేటప్పుడు ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి గ్యారంటీ ఇవ్వాలండి. నువ్వు భూసేకరణ చట్టం ద్వారా తీసుకున్నా,
ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నా అలా గ్యారంటీ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. నువ్వు చేసిన పనిని ఇంకో ప్రభుత్వం చేయాలనే నిబంధన ఏం లేదు, మార్చుకోవటానికి వాడికి హక్కు ఉంది. ఆ ఇబ్బందులు రాకపోకుండా ఏదైనా గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం ఆచితూచి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైతులకు ఆ నమ్మకం కలిగించాలి. అవును. నేను ఏంటంటే అభివృద్ధి కోసం భూములు సేకరించకూడదు, తీసుకోకూడదనే మాట నేను అనను, కానీ తీసుకున్న భూమికి గ్యారెంటీ ఏంటి, దాని ప్రయోజనం ఏంటి అనేది కూడా ఆలోచించి అడుగులు వేయాలి. ఇంకా ఎప్పటికీ కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో అమరావతి పూర్తి స్థాయిలో పనులు ల్యాండ్ అవ్వాలా. మొన్న ఏదో కొన్ని టెండర్లు వాడారు, ఆ పనులు జరుగుతున్నాయి. ఈ లోపలనే చాలా చాలా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. రప్ప అని గోల గోల జరుగుతుంది, బేభత్సం జరుగుతుంది. మరి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కూడా ఈ రప్ప ముసుగులో పెద్దగా కనిపిస్తున్న పరిస్థితి లేదు. సాక్షాత్ ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు, మీరు సరిగా ఉండాలి, మీరు ఇష్టానుసారంగా ఉంటే తాట వేస్తా. మంత్రులకు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ విధమైన పద్ధతిలో ఉంది. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటే మరి రైతులకు వస్తున్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రైతుకు కష్టం నష్టం జరిగితే ఏ ప్రభుత్వం చేసినా సరే ఆ కష్టానికి నష్టానికి ఇబ్బంది పడాలి. అవును. అంటే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనేది మాత్రం చెప్పాలి నాలాంటి వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం సహృదయంతో ఇలాంటి సూచనలు తీసుకుంటుందని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఆశిస్తాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.